Hi students, welcome to Padmavati Degree College online classes. This is your Venu sir. Today's our topic is files in C language. సో ఈ ఫైల్స్ అనే కాన్సెప్ట్ అనేది 15 యూనిట్ నుంచి మీకు పార్ట్ ఏ కింద వస్తుందండి ఇది. సో ఫైల్స్ ఏంటి, ఫైల్స్ తాలూకా డెఫినేషన్ ఏంటి, ఫైల్స్ ఎందుకు అవసరం మనకి, ఫైల్స్ తాలూకా ఆపరేషన్స్ ఏంటి, ఈ వీడియోలో జస్ట్ ఓన్లీ థియరీ పర్పస్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఫైల్స్ అంటే ఏంటి, ఏం చేయాలి అని. ఫైల్స్ అంటే ఏ ఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ బైట్స్. సో సీక్వెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఆర్డర్, లైన్ బై లైన్గా ఉండే ఒక బైట్స్ని తీసుకుంటుందండి. సో ఏ ఫైల్ రిప్రజెంట్స్ ఏ సీక్వెన్స్ ఆఫ్ బైట్స్ రిగార్డ్లెస్ ఆఫ్ ఇట్స్ బీయింగ్ ఏ టెక్స్ట్ ఫైల్ ఆర్ ఏ బైనరీ ఫైల్. రిగార్డ్లెస్ అంటే సంబంధం లేకుండా అనమాట. బైట్సే ఉంటాయి కానీ అది టెక్స్ట్ ఫైలా, అది బైనరీ ఫైల్ అని దానికి సంబంధం ఉండదండి. సో సీక్వెన్స్ ఆఫ్ బైట్స్ ఉంటే అది టెక్స్ట్ ఫైల్ అవ్వచ్చు లేదా బైనరీ ఫైల్ అయినా అవ్వచ్చు. అది దాని తాలూకా డెఫినేషన్ అనమాట. సో డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. డెఫినేషన్ నథింగ్ బట్ ఏ ఫైల్ రిప్రజెంట్స్ ఎ సీక్వెన్స్ ఆఫ్ బైట్స్ రిగార్డ్లెస్ ఆఫ్ బీయింగ్ ఏ టెక్స్ట్ ఫైల్ ఆర్ ఏ బైనరీ ఫైల్. సో ఇక్కడ మనకు కాన్సెప్ట్ అర్థమైంది. ఏంటి ఫైల్ అంటే ఐదర్ ఇట్ ఈస్ అ టెక్స్ట్ ఫైల్ ఆర్ ఏ బైనరీ ఫైల్. ఈ టూ టైప్స్ ఉంటాయి మనకి. నెక్స్ట్ సెకండ్ వన్, వై ఫైల్స్ ఆర్ నీడెడ్. సెకండ్ క్వశ్చన్ ఏంటి చూడండి, వై ఫైల్స్ ఆర్ నీడెడ్ అని రాశాను. వెన్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ టర్మినేటెడ్, మనం రాస్తున్న ప్రోగ్రామ్స్ ఉంటాయి కదండి, సంథింగ్ ఎడిషన్ ఆఫ్ 2 numbers అని, సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 numbers అని ఏవో రాస్తుంటాం మనం. ఆ ప్రోగ్రామ్ అని ఏమైనా అలాంటి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఏవైనా ప్రోగ్రామ్ అకస్మాత్తుగా టర్మినేట్ అయిపోతే, స్టాప్ అయిపోతే, అలాంటి టైంలో మనకేం జరుగుతుంది, ద ఎంటైర్ డేటా ఈజ్ లాస్ట్. లాస్ట్ అంటే ఏంటి, చెరిగిపోతుంది, మరి ఉండదన్నమాట ప్రీవియస్ దాంట్లో. సో స్టోరింగ్ ఇన్ ఏ ఫైల్ విల్ ప్రిజర్వ్ యువర్ డేటా ఈవెన్ ఇఫ్ ద ప్రోగ్రామ్ టర్మినేట్స్. స్టోరింగ్ అంటే ఏంటి, నిల్వ చేయడం కదా. సో స్టోరింగ్ ఇన్ ఏ ఫైల్లో మనం ఏమైనా భద్రపరుచుకుంటే మన డేటాని, అది ప్రోగ్రామ్ టర్మినేట్ అయినా కూడా మనకి ఉంటుంది ఆ డేటా, దాని మీనింగ్ అండి. సో ఫైల్స్ ఆర్ నీడెడ్ అంటే ఎందుకని రాసాం ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. వెన్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ టర్మినేటెడ్ ద ఎంటైర్ డేటా ఈజ్ లాస్ట్. సో స్టోరింగ్ ఇన్ ఏ ఫైల్, అదే మనం ఒక ఫైల్లో పెట్టి స్టోర్ చేస్తే ఆ డేటా ఎలా ఉంటుంది, కంప్లీట్గా పర్మనెంట్గా ఉండిపోతుంది మనకి. సో టర్మినేట్ అయినప్పటికీ కూడా అది మనకి ఎలాప్స్ అవ్వదు, ఎరేజ్ అవ్వదు. సో ఇంకొకటి ఉంది, ఇఫ్ యూ హ్యావ్ టు ఎంటర్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ డేటా. సో అనదర్ సినారియోలో చూస్తే మనకి పెద్ద డేటా అనేది అవసరం పడుతుందండి. 10,000 lines మినిమం అనుకుందాం. అలాంటి టైంలో ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు ఎంటర్ దెమ్ ఆల్. అంతే కదండి, మనం పెద్ద డేటాని ఎంటర్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో అలాంటి టైంలో ఏం జరుగుతుంది అది కూడా చూద్దాం. హౌఎవర్ ఎలా ఉన్నా కూడా ఇఫ్ వీ హ్యావ్ ఏ ఫైల్ కంటైనింగ్ ఆల్ ది డేటా, మనం ఫైల్లో కానీ కంటైన్ చేసినట్టయితే ఆ డేటాని వీ కెన్ ఈజీలీ యాక్సెస్ ద కంటెంట్స్ ఆఫ్ ద ఫైల్ యూజింగ్ ఏ ఫ్యూ కమాండ్స్ ఇన్ సి లాంగ్వేజ్. సో ఈ పెద్ద డేటాని ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో, ఎంటర్ చేయాలనుకుంటున్నామో, దాన్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నామో అది ఒక ఫైల్స్ ద్వారా సాధ్యమవుతుంది. ఆ ఫైల్స్లో కూడా కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఫ్యూ అని అండర్లైన్ చేశాను. ఫ్యూ అంటే కొన్ని కమాండ్స్ ద్వారా అది చేస్తే మనకి చాలా ఈజీగా అవుతుంది, గెటింగ్ చేయొచ్చు, దీని మీనింగ్. నెక్స్ట్ థర్డ్ సినారియోలో చూడండి, we can easily move our data from one computer to another computer without any changes. సో థర్డ్ స్టెప్ ఏంటి, ఒక మన దగ్గర ఉన్న డేటా ఏదైతే ఉందో, మన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ అలా తీసుకువెళ్ళి ఇంకొక కంప్యూటర్లోనే స్టోర్ చేయొచ్చు. సో ఎలా చేస్తాము అంటే ఇది ఒక ప్రోగ్రామ్ ద్వారా మీకు చూపిస్తాను, ఇది ఎలా చేయాలి, మూవ్ చేయాలనేది తర్వాత చూద్దాం. సో బీయింగ్ ఏ థియరీ, వీ కెన్ ఈజీలీ మూవ్ అవర్ డేటా ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్ కంప్యూటర్ వితౌట్ ఎనీ చేంజెస్. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. మనం ఎలా చేయొచ్చు అంటే షేర్ ఇట్ అనే ఆప్షన్ ఉండేది ఇది వరకు. ఇప్పుడు ఫైల్స్, గూగుల్లో ఫైల్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం. సో ఏదైనా షేర్ ఇట్లో ఒక సినిమా కానీ, ఒక సాంగ్ కానీ, ఒక వీడియో సాంగ్ కానీ ఏదైనా షేర్ ఇట్ చేయాలనుకుంటే, డేటాని షేర్ చేయాలనుకుంటే మనం ఇదే డేటాని ఇక్కడ మన దగ్గర ఉంచుకొని అవతల వాళ్ళకి మనం షేర్ చేస్తాం. అంటే ఏంటి, కాపీ పేస్ట్. ఇక్కడ అలాగే ఉంటుంది, అక్కడ కూడా అలాగే ఉంటుంది. సో సేమ్ అదే విధంగా మన కంప్యూటర్లో ఉన్న డేటాని కూడా అవతల వాళ్ళకు కూడా సెండ్ చేయొచ్చు వితౌట్ ఎనీ చేంజెస్. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ పాయింట్, టైప్స్ ఆఫ్ ఫైల్స్ అని రాశాను చూడండి. సో టైప్స్ ఆఫ్ ఫైల్స్ అంటే ఏంటి, ఇక్కడ దేర్ ఆర్ 2 types ఆఫ్ ఫైల్. ఆల్రెడీ మీకు డెఫినేషన్లోనే చెప్పాను, ఒకసారి వెనక్కి వెళ్దాం.
డెఫినేషన్లోకి వెళ్తే ఫైల్ రిప్రజెంట్స్ అ సీక్వెన్స్ ఆఫ్ బైట్స్ అని రాసుకున్నాం. అది టెక్స్ట్ ఫైలా అది బైనరీ ఫైలా అనేది అనవసరం, ఏదైనా సరే సీక్వెన్స్ ఆఫ్ బైట్స్లోనే ఉంటుందని చెప్పుకున్నాం. సో ఫైల్స్ అనేవి ఆల్రెడీ ఇక్కడే చెప్పేసాం. టైప్స్ ఏంటి ఇక్కడ అంటే టెక్స్ట్ ఫైల్ లేదా బైనరీ ఫైల్. సో ఇక్కడ కూడా రాసింది అదే. వన్స్ అగైన్, సో టైప్స్ ఆఫ్ ఫైల్స్లో ఏంటుంటాయి, దెర్ ఆర్ 2 types ఆఫ్ ఫైల్స్. ఒకటి టెక్స్ట్ ఫైల్, రెండోది బైనరీ ఫైల్. సో ఫస్ట్ వన్ టెక్స్ట్ ఫైల్ ఏంటో చూద్దాం. టెక్స్ట్ ఫైల్స్ అనేవి ఇట్స్ జస్ట్ లైక్ ఎ నార్మల్ ఎడిటర్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నోట్ప్యాడ్లో రాసుకోవచ్చు. ఈ నోట్ప్యాడ్లో చాలా వరకు మీరు ఏవో రాసాడు, ఐ మీన్ హాయ్ హౌ ఆర్ యూ, ఏదైనా టెక్స్ట్ రూపంలో రాసిందంతా కూడా అదంతా కూడా టెక్స్ట్ ఫైల్ అంటాం. నోట్ప్యాడ్ ఓపెన్ చేసి మీరు ఏది రాసినా అదంతా కూడా టెక్స్ట్ ఫైల్ అనండి. సో అది ఎలా జరుగుతుంది, నోట్ప్యాడ్లో మీరు రాసిందంతా కూడా మీరు సేవ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా .txt అనే దాంతో సేవ్ అవుతుంది. .txt ఈజ్ నథింగ్ బట్ ఏ టెక్స్ట్ ఫైల్. సో అలా చేస్తే దాన్ని మనం ప్లేన్ టెక్స్ట్ అంటామండి. సో అలా చేస్తే దాన్ని ఏమంటాం, టెక్స్ట్ ఫైల్. సో నెక్స్ట్ వన్ రెండోది ఏంటి, బైనరీ ఫైల్. బైనరీ ఫైల్స్ ఆర్ నథింగ్ బట్ ఏ బిన్ ఫైల్స్. బోత్ ఆర్ డిఫరెంట్. టెక్స్ట్ ఫైల్స్ వేరు, బైనరీ ఫైల్స్ వేరు. బైనరీ స్టాండ్స్ ఫర్ 2, అది మీ అందరికీ తెలిసిందే. బైనరీ స్టాండ్స్ ఫర్ 2. ఎలా అంటారా, మనం ఇదివరకు డెసిమల్ టు బైనరీ అని, బైనరీ టు డెసిమల్ అని, బైనరీ టు హెక్సాడెసిమల్ అని చాలా వరకు కన్వర్షన్స్ చేసాం. ఆ కన్వర్షన్స్లో మీ అందరికీ కూడా ఒక ప్రొసీజర్ తెలుసు, మెషిన్ లాంగ్వేజ్ అని. బైనరీ స్టాండ్స్ ఫర్ మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. 1s 0s రూపంలో ఉంటేవంతా కూడా బైనరీ లాంగ్వేజే. సో ఈ బైనరీ ఫైల్స్ అనేవి కూడా ఎగ్జాంపుల్ బిన్ ఫైల్స్ అని రాశాను. అంటే ఇప్పుడు మనం స్టోర్ చేసేదంతా కూడా ఎలా ఉంటుంది, 1s 0s ప్యాటర్న్లో స్టోర్ చేసుకుంటూ ఉంటుందండి. సో మోర్ సెక్యూరిటీ. సో టెక్స్ట్ ఫైల్కి బైనరీ ఫైల్కి చాలా వేరియేషన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ ఫైల్లో మనం ఏదైనా రాసిన కంటెంట్, ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ హౌ ఆర్ యూ అని నేను రాసి సేవ్ చేశాను. సేవ్ చేసేటప్పుడు అది ఏ మోడ్లోకి వెళ్ళిపోతుందంటే .txt మోడ్లో కన్వర్ట్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ క్లియర్లీ వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ టెక్స్ట్ ఫైల్. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, సెక్యూరిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువ అమౌంట్ అంటే ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది అనమాట మనకు రాయడం వల్ల. సో టెక్స్ట్ ఫైల్స్ వల్ల మనకు ఒక 2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. లీస్ట్ సెక్యూరిటీ ఉంటుంది, అంటే లో సెక్యూరిటీ పూర్తిగా ఉండదని కాదు, తక్కువ సెక్యూరిటీ ఉంటుంది. రెండోది వచ్చేసి అంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది టెక్స్ట్ ఫైల్స్కి. వేరాస్ కమ్ టు బైనరీ ఫైల్స్. ఈ బైనరీ ఫైల్స్ మనం ఏం చేస్తుందంటే 1s 0s రూపంలో ప్రోగ్రామ్ని మనం కన్వర్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ సెక్యూరిటీ ఇస్తుంది, తక్కువ స్పేస్ తీసుకుంటుంది. సో వెన్ కంపేర్ టు టెక్స్ట్ ఫైల్, బైనరీ ఫైల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ క్రూషియల్ పార్ట్ ఇన్ ఏ ఫైల్స్ కాన్సెప్ట్ ఇన్ C లాంగ్వేజ్. సో టెక్స్ట్ ఫైల్కి బైనరీ ఫైల్కి కొద్దిగా అర్థమైందని అనుకుంటున్నాను. సో టెక్స్ట్ ఫైల్ అంటే ఏంటి, ఏదైతే నోట్ప్యాడ్ రూపంలో రాసి మీరు ఏదైతే కంటెంట్ రాస్తారో ABCDలో 1 2 3స్లో ఏమైనా రాస్తారో అది సేవ్ చేసేటప్పుడు .txtలో కన్వర్ట్ అయిపోతుంది. అలా కన్వర్ట్ అయిన ఫైల్ని మనం టెక్స్ట్ ఫైల్ అంటాం. ఓకేనా అండి. బైనరీ ఫైల్ అనేది మీకు చాలా వరకు ఇది క్లియర్గా ఉండదు. నేను నెక్స్ట్ వీడియోలో బైనరీ ఫైల్స్ ప్రోగ్రామ్ మీద మీకు ఒకటి చేసి చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది ఏంటి అనేది. సో టెక్స్ట్ ఫైల్కి బైనరీ ఫైల్కి చాలా తేడా ఉంటుంది. టెక్స్ట్ ఫైల్ అనేది లీస్ట్ సెక్యూరిటీ, స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. బైనరీ ఫైల్ వచ్చేసినప్పటికీ ఎక్కువ సెక్యూరిటీ ఇస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫైల్ ఆపరేషన్స్ అని రాశాను చూడండి. ఈ ఆపరేషన్స్ చేయాలంటే ఫైల్ ఆపరేషన్స్ మనకి చాలా ఉన్నాయండి. క్రియేటింగ్ ఏ ఫైల్, ఓపెనింగ్ ఏ ఫైల్, నెక్స్ట్ రీడింగ్ ఏ ఫైల్, రైటింగ్ ఏ ఫైల్, క్లోజింగ్ ఏ ఫైల్. సో గుర్తుపెట్టుకోండి, ఫైల్ ఆపరేషన్స్ ఏంటి అంటే క్రియేటింగ్ ఏ ఫైల్, ఓపెనింగ్ ఏ ఫైల్, రీడింగ్ ఏ ఫైల్, రైటింగ్ ఏ ఫైల్, క్లోజింగ్ ఏ ఫైల్. ఇవి ఆపరేషన్స్. సరే, ఈ ఆపరేషన్స్ అనేవి ఇలా పక్కన పెడితే మనకి మోడ్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. అక్కడ 3 రాశాను. ఇవి ఎలా క్రియేట్ చేయాలి ఏంటి దీని అంతా కూడా చూద్దాం ఒకసారి. ఫైల్ ఆపరేషన్స్లో ఫంక్షన్స్ ఉంటాయి. రీడ్, రైట్, అపెండ్. రీడ్ అంటే చదవడం వరకే ఫస్ట్ ఆప్షన్ అండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి రైట్ అంటే రాయడం. మూడోది అపెండ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ యాడింగ్. అపెండ్ మీన్స్ యాడింగ్ అండి. సో రీడ్, రైట్, అపెండ్ అనేవి కూడా ఫంక్షన్స్.
ఫైల్ ఆపరేషన్స్లో ఫంక్షన్స్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్స్ ఎలాంటిదో ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. సపోజ్ మనం నోట్ ప్యాడ్లో హాయ్ హౌ ఆర్ యు అని రాసి సేవ్ చేసాం. అవతల వ్యక్తికి అది మనం ప్రాసెస్ చేయాలనుకుంటే వాళ్ళకి రీడ్ ఆపరేటింగ్ మాత్రమే ఇస్తాం పెర్ఫామ్ చేయమని. అంటే ఏంటి, హాయ్ హౌ ఆర్ యు అనేది అవతల వ్యక్తి చదవచ్చు అనదర్ కంప్యూటర్లో. మనం రాసిన ప్రోగ్రామ్ ఇంకెవరైనా సరే ఓపెన్ చేస్తే దాన్ని ఎడిట్ చేయలేరు. దాని రీజన్ ఏంటంటే మనం దాన్ని లాక్ చేసి పెడతాం, రీడ్ మోడ్లోకి లాక్ చేసి పెట్టేస్తాం. సో ఆ టైంలో ఏమవుతుంది, అవతల వాళ్ళు ఆ ప్రోగ్రామర్ ఓపెన్ చేస్తే హాయ్ హౌ ఆర్ యు అనే మాత్రమే చెప్తుంది, దాన్ని ఎడిట్ చేయలేరు అతను. బెస్ట్ ఎగ్జాంపుల్, మీ హాల్ టికెట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు హాల్ టికెట్ ఎంటర్ చేస్తారు కదా, చేసేటప్పుడు ఎంటర్ కానీ సెర్చ్ కానీ కొట్టంగానే మీకు ఒక షీట్ వస్తుంది. ఆ షీట్లో ఏమైనా వస్తాయి, పాసు ఫెయిల్ మార్క్స్ కనిపిస్తాయి తప్ప ఆ టైంలో మీరు ఎడిట్ చేసుకోగలరా? చేయలేరు కదండి. అదంతా కూడా రీడ్ ఆపరేషన్ పెర్ఫార్మెన్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. మీరు హాల్ టికెట్ ఎంటర్ చేయగానే మీకు బాక్స్ అలాగా మీ డేటా అనేది వచ్చేస్తుంది. ఫెయిల్ అయిపోయారు అనుకోండి, మీ మటు మీరు పాస్ చేసుకునే అవకాశం ఉందా లేదా? అది ఎప్పుడు వస్తుంది, రైట్ ఆపరేషన్ ఇస్తే అవతల వాళ్ళు ఇస్తే వస్తుంది. అందుకోసం రీడ్ ఆపరేషనే ఇస్తారు. సో ఆ రీడ్ ఆపరేషన్ ఏంటిది అని అర్థం అంటే వచ్చిన డేటాని అలాగే కనిపిస్తుంది తప్ప దాన్ని మీరు ఎడిట్ చేయలేరు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్ వన్, రైట్ ఆపరేషన్. ఈ రైట్ ఆపరేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కొంత ఫైల్ రాశారు, హాయ్ హౌ ఆర్ యు అని రాశారు. సరే కొద్దిసేపు అయ్యాక తర్వాత రాద్దాం లేదా రేపు రాద్దాం, మిగతా పని ఉందే చూద్దామని అనుకున్నారు. తర్వాత వచ్చేసినప్పటికీ రైట్ ఆపరేషన్ పెట్టారు కాబట్టి నెక్స్ట్ వాళ్ళు దాన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు హాయ్ హౌ ఆర్ యు రాశారు కదా, దాని తర్వాత మీరు కొనసాగించవచ్చు. సో కొనసాగించడం అంటే ఏంటి, దానికి యాడింగ్ పక్కన ఇంకేమైనా హాయ్ హౌ ఆర్ యు, వాట్ ఆర్ యూ డూయింగ్ ఇలా ఏదైనా రాసుకోవచ్చు. సో దానికి మనం రైట్ ఆపరేషన్ అంటాం. ఈ రైట్ ఆపరేషన్ అనేది ఇచ్చామనుకోండి కంటెంట్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, అపెండ్. అపెండ్ మీన్స్ యాడింగ్. ఎక్కడైనా సరే మీరు ఆగిపోయారు అనుకోండి, ఫైల్లో కొంతవరకు ఆగిపోయారు, సేమ్ రైట్ అపెండ్ ఇంచుమించు సిమిలర్గా ఉంటాయి. రైట్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెంట్ ఫ్రమ్ అపెండ్. సో ఇప్పుడు అపెండ్ అని వచ్చాం కదా, ఎక్కడైతే మనం చేయాలనుకున్న హాయ్ హౌ ఆర్ యు అని చేసాం కదా, అక్కడి నుంచి అది కొనసాగిస్తుంది అపెండెంట్. సో రైట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అపెండ్. సో రీడ్ అంటే ఏం చేస్తుంది, ఓన్లీ కంటెంట్ మాత్రమే రీడ్ చేయిస్తుంది. రైట్ అంటే ఏం చేస్తుంది, మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు, కొనసాగించవచ్చు. అపెండ్ అంటే ఏంటి, రాసిన దగ్గర నుంచి కొనసాగిస్తుంది. ఈ రెండిట్లో చిన్న తేడా ఉంది. రైట్ అపెండ్ అంటే ఒకవేళ కొత్త ఫైల్ లేదనుకోండి, రీడ్ అంటే కంపల్సరీ మనం రాసిందే వాడు చదువుతాడు, నాట్ ఏ ప్రాబ్లం. రైట్ అండ్ అపెండ్కి ఇచ్చినప్పుడు మన దగ్గర ఖాళీ ఎంప్టీ స్పేస్ ఉంది. సో ఆ రైట్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీ బిగినింగ్ నుంచి వాళ్ళు రాసుకోవచ్చు చెరిపేసి. అపెండ్లో కూడా మాడిఫికేషన్ చేసుకోవచ్చు. సో రైట్ అపెండ్ ఆర్ బోత్ ఆర్ సిమిలర్ అంతే. సో ఫైల్ ఆపరేషన్స్ మోడ్ ఫంక్షన్స్లో రీడ్, రైట్, అపెండ్, దీస్ ఆర్ ద ఫంక్షన్స్. ఫైల్ ఆపరేషన్స్ వచ్చేసి మొత్తం మీకు 5 చెప్పాను. క్రియేటింగ్ ఏ ఫైల్, ఓపెనింగ్ ఏ ఫైల్, creating a file, opening a file, reading a file, writing a file, closing a file. ఈ 5 కూడా ఆపరేషన్స్ కింద వస్తాయండి. సో ఫైల్ ఆపరేషన్స్లో మనం ఫంక్షన్స్ రీడ్, రైట్, అపెండ్ చేస్తాం. సో టెక్స్ట్ ఫైల్స్కి ఆపరేషన్స్ ఒకలాగా చేయాలి, బైనరీ ఫైల్స్కి ఆపరేషన్స్ ఒకలాగా చేయాలి. బోత్ ఆర్ డిఫరెంట్ ప్యాటర్న్. సో టెక్స్ట్ ఫైల్స్ అనేవి ఆపరేట్ చేసేటప్పుడు వేరేగా చేస్తాం, బైనరీ ఫైల్స్ అనేవి వేరేగా ఆపరేట్ చేయాలండి. సో బోత్ ఆర్ డిఫరెంట్ ప్యాటర్న్. సో ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. అకార్డింగ్ టు ఫైల్స్, ఫైల్స్ ఏంటో మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ చూద్దాం. ఫైల్ డెఫినేషన్ ఏంటి ఒకసారి చూద్దాం. ఫైల్ అనేది ఏంటి, రిప్రజెంట్స్ ఏ సీక్వెన్స్ ఆఫ్ బైట్స్. ఒక ఆర్డర్ ప్రకారంగా ఉండేదాన్ని మనం సీక్వెన్స్ అంటాం కాబట్టి ఫైల్ రిప్రజెంట్స్ ఏ సీక్వెన్స్ ఆఫ్ బైట్. అది టెక్స్ట్ ఫైల్, అది బైనరీ ఫైల్ అనవసరం, రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది, దాన్ని మనం ఫైల్ అంటాం. ఫైల్స్ ఎందుకు అవసరం అని అంటే
షార్ట్కట్లో చెప్పేస్తున్నాను. ఒకవేళ ప్రోగ్రామ్ టర్మినేట్ అయిపోతే అనుకోకుండా అలాంటప్పుడు ఆ డేటా అనేది కొలాప్స్ అయిపోతుంది. అందులో ఏమి ఉండదు మనకి రీస్టోర్ అవ్వడానికి. అదే మనం ఫైల్ని మనం తీసుకుని ప్రోగ్రామ్ చేసినట్టయితే అప్పుడు ప్రోగ్రామ్ టర్మినేట్ అయినా కూడా మన డేటా మన దగ్గర ఉండిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఎక్కువ డేటా మనం ఎంటర్ చేయాలి అనుకున్నప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది. అయినప్పటికీ కూడా ఆ ఫ్యూ కమాండ్స్ ద్వారా మనం తొందరగా చేసేయవచ్చు. నెక్స్ట్, ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి డేటా అనేది ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. అది అవసరం పడే ఫైల్స్కి. నెక్స్ట్, ఫైల్స్ ఎన్ని రకాలు అంటే 2 టైప్స్. ఏంటవి? టెక్స్ట్ ఫైల్స్, బైనరీ ఫైల్స్. టెక్స్ట్ ఫైల్స్లో నోట్ ప్యాడ్ రాసి సేవ్ అయితే చేస్తామో అవన్నీ .txt అనే ఒక ఫార్మాట్ తోటి అది సేవ్ చేస్తుంది. అది ప్లెయిన్ టెక్స్ట్. బాగా గుర్తుపెట్టుకోండి, ప్లెయిన్ టెక్స్ట్. ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏంటి? అక్కడ ఖాళీగా ఉంటుందని కాదు. ప్లెయిన్ టెక్స్ట్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ వీఆర్ రైటింగ్ ABCD ఆర్ 1 2 3 అవేమి రాస్తామో అలా నోట్ ప్యాడ్లో దాన్నే మనం ప్లెయిన్ టెక్స్ట్ అంటాం. సో ఆ ప్లెయిన్ టెక్స్ట్ అలాగే కనిపిస్తుంది కాబట్టి, అందరికీ కనిపిస్తుంది కాబట్టి అది ప్లెయిన్ టెక్స్ట్. సో టెక్స్ట్ ఫైల్స్ ఆర్ నోట్ ప్యాడ్. నెక్స్ట్, బైనరీ ఫైల్స్ అనేవి బిన్ ఫైల్స్. బిన్ అంటే ఏంటి? బిన్ మీన్స్ బైనరీ. బైనరీ ఫైల్స్ ఆర్ నథింగ్ బట్ బిన్ ఫైల్స్ అంటాం. సో టెక్స్ట్ ఫైల్లో సెక్యూరిటీ ఉండదని చెప్పుకున్నాం. కన్క్లూజన్, టెక్స్ట్ ఫైల్కి బైనరీ ఫైల్కి ఏంటి అని అంటే, టెక్స్ట్ ఫైల్లో తక్కువ సెక్యూరిటీ ఉంటుంది, ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. బైనరీ ఫైల్ అలా కాదు, ఎక్కువ సెక్యూరిటీ ఇస్తుంది, తక్కువ స్పేస్ తీసుకుంటుంది. ఎందుకంటే ముద్దగా రాసుకుంటుంది కాబట్టి రిలేటెడ్ గ్రూప్ ఆఫ్ డేటా అనేది మెయింటైన్ చేస్తుంది బైనరీ ఫైల్లో. సో టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఎన్ని అంటే, టెక్స్ట్ ఫైల్ ఒకటి, బైనరీ ఫైల్. ఫైల్ ఆపరేషన్స్ ఏంటి? ఫైల్ ఆపరేషన్స్ ఆర్ 5. ఏంటి అవి ఫైల్ ఆపరేషన్స్? ఫస్ట్ వన్ వచ్చేసి క్రియేటింగ్ ఏ ఫైల్. సెకండ్ వన్ ఓపెనింగ్ ఏ ఫైల్. నెక్స్ట్ వన్ రీడింగ్ ఏ ఫైల్, రైటింగ్ ఏ ఫైల్, క్లోజింగ్ ఏ ఫైల్. దీస్ ఆర్ ద 5 ఆపరేషన్స్ బిలాంగ్ టు ద ఫైల్స్. అండ్ ఫైల్ మోడ్స్లో వచ్చేసి మీకు మూడే చెప్పాను ఇక్కడ. రీడ్, రైట్, అపెండ్. రీడ్ అంటే ఓన్లీ రీడ్ మాత్రమే చేస్తుంది, దాన్ని రీడ్లో రైట్ చేయలేమండి. రైట్ అంటే అవతల వాళ్ళు కంటెంట్ని ఎడిట్ చేసుకొని మార్చుకోవచ్చు. అపెండ్ అంటే కొనసాగించవచ్చు. ఒకవేళ ప్రోగ్రామ్ లేకపోయినా కూడా కొత్తగా క్రియేట్ చేసి మళ్ళీ రైట్ అపెండ్ ద్వారా చేయొచ్చు. అది రీడ్లో జరగదు. సో ఇది కన్క్లూజన్. సో నెక్స్ట్ టాపిక్లో మనం మిగతావన్నీ కూడా చూద్దాం ఏంటి అనేసి. థ్యాంక్ యూ.